హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి. ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఇండియన్ జాగ్రఫీలో మనం ఈరోజు ఇండియాకి రిలేటెడ్గా ఉన్న ఇరిగేషన్ ఫెసిలిటీస్, అదేవిధంగా మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ మీద టాప్ 50 ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో మనకి అగ్రికల్చర్ అదేవిధంగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ మీద ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉంటున్నాయి. అండ్ అదేవిధంగా మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని అనలైజ్ చేసి ఫ్యూచర్లో మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్లో రాబోయే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా ఈ టాప్ 50 ఎంసీక్యూస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పీడిఎఫ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందవచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో నికర నీటిపారుదల విస్తీర్ణంలో అత్యధిక వాటా కలిగిన నీటిపారుదల రకం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, వెల్స్ అండ్ ట్యూబ్ వెల్స్, బావులు మరియు బోరు బావులు. భారతదేశంలో నికర నీటిపారుదల విస్తీర్ణంలో బావులు అదేవిధంగా బోరు బావులు అత్యధికంగా దాదాపు 62% కంటే ఎక్కువ వాటాను అయితే కలిగి ఉన్నాయి. దీని తర్వాత మనకి కాలువలు అదేవిధంగా చెరువులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ట్యాంక్ ఇరిగేషన్. ఫస్ట్ స్టేట్మెంట్, ద్వీపకల్ప భారతదేశంలో చెరువుల ద్వారా నీటిపారుదల ప్రధాన వనరుగా ఉంది. అండ్ రెండవ స్టేట్మెంట్, దక్షిణ భారతదేశంలోని కఠినమైన రాతి నిర్మాణం మరియు నీరు ఇంకని శిలలు చెరువుల నిర్మాణానికి అనుకూలంగా ఉంటాయి. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ సి, బోత్ 1 అండ్ 2. సో ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ద్వీపకల్ప పీఠభూమి పెనిన్సులర్ ప్లాట్యూ కఠినమైన రాతి నిర్మాణాన్ని కలిగి ఉండడం వల్ల భూగర్భంలోకి నీరు ఇంకడం కష్టం. దీని వలన వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువుల యొక్క నిర్మాణం అత్యంత అనుకూలంగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద కాలువ వ్యవస్థలో ఒకటైన ఇందిరాగాంధీ కాలువ ఏ నదుల నుండి నీటిని పొందుతుంది? ఇందిరాగాంధీ కెనాల్. దీని గురించి కూడా ఎక్కువసార్లు అడుగుతున్నారు. ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదైతే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఒక ప్రాజెక్ట్ను భారీ నీటిపారుదల ప్రాజెక్ట్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా వర్గీకరించడానికి ఆయకట్టు విస్తీర్ణం ఎంతగా ఉండాలి? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, మోర్ దాన్ 10,000 హెక్టార్స్. భారతదేశంలో నీటిపారుదల ప్రాజెక్టులను ఆయకట్టు విస్తీర్ణం ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మొత్తం 3 టైప్స్గా. మొదటిది మేజర్ ఇరిగేషన్, ఇది 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఉండాలి. అండ్ రెండవది మీడియం ఇరిగేషన్, ఇది 2,000 నుండి 10,000 హెక్టార్లు. అండ్ లాస్ట్గా మైనర్ ఇరిగేషన్ వచ్చేసరికి 2,000 హెక్టార్ల కంటే తక్కువగా ఉండాలి. సో మేజర్ ఇరిగేషన్ ఒకటి, మీడియం ఇరిగేషన్, అండ్ ఫైనల్గా మూడవది మైనర్ ఇరిగేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కాలువల ద్వారా అత్యధిక శాతం నికర నీటిపారుదల సౌకర్యం కలిగిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్తరప్రదేశ్. మనకి భారతదేశంలో విస్తీర్ణం పరంగా ఉత్తరప్రదేశ్లో కాలువల ద్వారా నీటిపారుదల పొందే భూమి అత్యధికంగా ఉంది. గంగా యమున మైదాన ప్రాంతాలలో విస్తృతమైన కాలువల నెట్వర్క్ ఉండడం దీనికి ప్రధాన కారణం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి బొట్టుకు ఎక్కువ పంట, పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సూక్ష్మ సేద్య పథకం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. పర్ డ్రాప్ మోర్ క్రాప్ గురించి కూడా మనల్ని అడుగుతున్నారు ఎక్కువసార్లు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. సో దీన్ని నీటిపారుదల కవరేజ్ని పెంచడానికి మరియు నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సో మనకి 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి డ్రిప్ ఇరిగేషన్ అండ్ ఇంకొకటి స్ప్రింకిల్ ఇరిగేషన్కి సంబంధించి. మొదటిది చూద్దాం. బిందు సేద్యం బాష్పీభవనం మరియు నీటి వృధాను కనిష్టం చేస్తుంది. అండ్ తుంపర సేద్యం ఎగుడు దిగుడు భూములు మరియు ఇసుక నేలలకు అనుకూలంగా ఉంటుంది. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ సి, బోత్ 1 అండ్ 2. స్ప్రింకిల్ అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్కి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి. తర్వాత ప్రశ్న, భారతదేశంలో ఇప్పటికీ వినియోగంలో ఉన్న అత్యంత పురాతనమైన ఆనకట్టు ఏది?
ఇంపార్టెంట్ క్వశ్చన్. పురాతనమైన ఆనకట్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి, గ్రాండ్ ఆనికట్. మనకి తమిళనాడులోని కావేరీ నదిపై చోళరాజు కరికాల చోళుడు నిర్మించిన గ్రాండ్ ఆనికట్ అయితే క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో 1974-75లో ప్రారంభించబడిన కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సృష్టించబడిన నీటిపారుదల సామర్థ్యానికి మరియు దాని యొక్క వినియోగానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడం. మనకి 74-75లో ప్రవేశపెట్టిన సిఏడిపి యొక్క ప్రధాన లక్ష్యం సృష్టించిన నీటిపారుదల సామర్థ్యం అంటే ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేటెడ్ మరియు దాని యొక్క వాస్తవ వినియోగం యూటిలైజేషన్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి వ్యవసాయ ఉత్పాదకతను అయితే పెంచడం. నెక్స్ట్ క్వశ్చన్. పంజాబ్ మరియు హర్యానాలో నీటిపారుదల కోసం భూగర్భ జలాలను విపరీతంగా తోడడం వలన తలెత్తిన ప్రధాన పర్యావరణ సమస్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వాటర్ లాగింగ్ అండ్ సాయిల్ సాలినైజేషన్. మనకి హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ తర్వాత పంజాబ్ హర్యానాలో అయితే ఉచిత విద్యుత్, అదేవిధంగా అధిక నీటి పారుదల వలన చౌడు నేలలు మరియు నీటి ముంపు సమస్యలు పెరిగి నేల సారం అయితే దెబ్బతింటుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యంత పెద్ద బహుళార్థ సాధక నదీ లోయ ప్రాజెక్టులలో ఒకటైన బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సట్లెజ్ నదిపై. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోని అతి పొడవైన మట్టి ఆనకట్టు అయిన హీరకుడ్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి దీని గురించి కూడా, ఈ ప్రాజెక్ట్ గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మహానది. సో ఇది మనకి ఒడిస్సాలో ఉంది. ఒడిస్సాలోని సంబల్పూర్ వద్ద మహానదిపై హీరకుద్ డ్యామ్ అయితే నిర్మించబడింది. ఇది ఒడిస్సాలో వరద నివారణ, నీటి పారుదల మరియు జల విద్యుత్ ఉత్పత్తి ఉపయోగపడే ఒక ప్రధాన బహుళార్థ సాధక ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అండ్ దేర్ రెస్పెక్టివ్ రివర్స్. సో మనకి పెయిర్స్ ఇవ్వడం జరిగింది. మొదటిది తెహ్రీ డ్యామ్ ఒకటి ఇచ్చారు, సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అండ్ నాగార్జున సాగర్ డ్యామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి ఏ రివర్స్ మీద కట్టడం జరిగింది అనేది కూడా ఇచ్చారు. సో అవి కరెక్ట్గా మ్యాచ్ అయినాయా లేవా అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, ఓన్లీ 1 and 2 మాత్రమే మనకి కరెక్ట్. ఇచ్చిన థర్డ్ అయితే ఇన్కరెక్ట్. నాగార్జున సాగర్ డ్యామ్ అనేది మనకి గోదావరి నదిపైన అయితే లేదు, కృష్ణా నదిపైన నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో తొలి బహుళార్థ సాధక నదీ లోయ ప్రాజెక్ట్ అయిన దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఏ విదేశీ నదీ లోయ ప్రాజెక్ట్ నమూనా ఆధారంగా ఏర్పాటు చేయబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, టెన్నెసీ వ్యాలీ అథారిటీ. స్వతంత్ర భారతదేశంలో 1948లో ఏర్పాటు చేసిన మొదటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. ఇది అమెరికాలోని టెన్నెసీ వ్యాలీ అథారిటీ నమూనా ఆధారంగా అయితే జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వరదలను అదుపు చేయడానికి మరియు నీటి పారుదలకు నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో చెరువు నీటి పారుదల క్రింద అత్యధిక విస్తీర్ణం కలిగిన ప్రాంతం లేదా రాష్ట్రం ఏది. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పెనిన్సులర్ సౌత్ ఇండియా. మనకి దక్షిణ భారతదేశంలో రాతి నేలలు ఉండడం వల్ల చెరువులు నీటి పారుదల అత్యంత అనుకూలంగా ఉంటుంది. భారతదేశంలో చెరువుల కింద అత్యధిక సాగు భూమి ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అయితే అగ్రస్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఏపీలో కృష్ణా నదిపై నిర్మించబడిన క్రింది ప్రాజెక్ట్ లేదా బ్యారేజ్ ఏది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ విజయవాడ వద్ద కృష్ణా నదిపై నిర్మించబడింది. ఇది కృష్ణా డెల్టా ప్రాంతానికి నీటి పారుదల సౌకర్యం అయితే అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 1982లో ఏర్పాటు చేయబడిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ యొక్క ప్రధాన విధి ఏంటి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, నదుల అనుసంధానంపై అధ్యయనం మరియు సాధ్యాల పరిశీలన.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. పంజాబ్, హర్యానా, అదేవిధంగా రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ బాక్రానంగల్ ప్రాజెక్ట్. బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనేది పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించబడిన ఒక ప్రాజెక్ట్. చంబల్ ప్రాజెక్ట్ అనేది రాజస్థాన్, మధ్యప్రదేశ్ల మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్. అదేవిధంగా కోసి అనేది బీహార్, నేపాల్లో. సో వీటి యొక్క ప్రాజెక్ట్. మనకి కోసి గురించి కూడా అడుగుతున్నారు ఎక్కువసార్లు, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, బిందు మరియు తుంపర సేద్యం వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు ప్రధానంగా ఏ రకమైన నీటి వృధాను అరికట్టడంలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయి? ఇంపార్టెంట్, డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి సీపేజ్, ఎవాపరేషన్ అండ్ రన్ ఆఫ్ లాసెస్, ఇంకుడు, బాష్పీభవనం మరియు ప్రవాహ వృధాలన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా పూర్తి చేయబడిన మొదటి ప్రధాన నదుల అనుసంధాన ప్రాజెక్ట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, గోదావరి, కృష్ణా. మనకి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నదిలోని మిగులు జలాలను పోలవరం కుడి కాలువ ద్వారా విజయవాడ వద్ద ఉన్న కృష్ణా నదిలోని ప్రకాశం బ్యారేజ్లోకి అయితే తరలించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర భారత మైదాన ప్రాంతాలలో అత్యధికంగా వినియోగించే బోరు బావుల నీటి పారుదల విధానం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది నార్త్ ఇండియాకి సంబంధించి అల్వియల్ ప్లెయిన్స్ గురించి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి క్యావిటీ అండ్ స్ట్రెయినర్ టైప్ షాలో ట్యూబ్ వెల్స్. ఉత్తర భారత మైదాన ప్రాంతాలలోని ఒండ్రు నేలల్లో అంటే అల్వియల్ సాయిల్స్ భూగర్భ జలాలు తక్కువ లోతులోనే సమృద్ధిగా లభిస్తాయి. అందువల్ల అక్కడ స్వల్ప లోతు గల స్ట్రైనర్ లేదా కావిటీ రకం బోరు బావులు షాలో ట్యూబ్ వెల్స్ ద్వారా నీటిని తోలడం చాలా చౌక మరియు విస్తృతంగా వాడుకలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత ఎత్తైన డ్యామ్ అయిన తెహ్రీ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? తెహ్రీ డ్యామ్ గురించి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి భగీరథి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గార్వాల్ ప్రాంతంలో భగీరథి మరియు బిలంగానా నదుల యొక్క కలయిక వద్ద తెహ్రీ డ్యామ్ అయితే నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలోని ఏ విభాగానికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ సూక్ష్మ సేద్యం బాధ్యత అప్పగించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పర్ డ్రాప్ మోర్ క్రాప్. నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా నదిపై నిర్మించబడి గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు ప్రధాన నీటిపారుదల వనరుగా ఉన్న బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్. గుజరాత్లోని నర్మదా జిల్లాలో నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ అయితే నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మైక్రో ఇరిగేషన్. సూక్ష్మ నీటిపారుదలకు సంబంధించి మొదటి స్టేట్మెంట్, స్థానికంగా ఎరువులు అందించడం వల్ల వాటి నష్టం మరియు లీచింగ్ తగ్గుతుంది. అండ్ రెండవది, ఉపరితల సేద్యంతో పోలిస్తే బిందు సేద్యంలో మృత్తికా క్రమక్షయం సాయిల్ ఇరోషన్ గణనీయంగా తగ్గుతుంది. ఈ టూ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ సి బోత్ 1 and 2. ఇచ్చిన టూ స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి మైక్రో ఇరిగేషన్కి సంబంధించి. తర్వాత ప్రశ్న, భారతదేశంలో అతిపెద్ద కృత్రిమ జలాశయాలలో ఒకటైన గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ రిహాన్ ప్రాజెక్ట్ ఏ నది యొక్క ఉపనదిపై నిర్మించబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సోన్ రివర్, సోన్ నది. తర్వాత ప్రశ్న, బీహార్లో వరదల నివారణకు ప్రసిద్ధి చెందిన కోసి ప్రాజెక్ట్ భారతదేశం మరియు ఏ దేశాల మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నేపాల్. సో కోసి ప్రాజెక్ట్ గురించి కూడా చూసుకోండి, బికాజ్ ఇది మనకి అదేవిధంగా నేపాల్కి సంబంధించింది కాబట్టి అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా దీన్ని బీహార్ దుఃఖదాయిని అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కృష్ణా నదిపై నిర్మించబడింది. ఇది ఏ రెండు రాష్ట్రాల యొక్క సరిహద్దుల్లో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని సాంప్రదాయ నీటి వనరుల బాగు పునరుద్ధరణ కోసం ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో చేర్చబడిన అంశం ఏది? రిపేర్, రెనోవేషన్ అండ్ రీస్టోరేషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ఏ నదిపై నిర్మించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, గోదావరి నదిపై. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నర్మదా నదిపై నిర్మించబడిన ప్రముఖ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏది? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇందిరా సాగర్ ప్రాజెక్ట్. సో ఇది మనకి మధ్యప్రదేశ్లోని కాన్వా జిల్లాలో నర్మదా నదిపై నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ రివర్స్ విత్ దైర్ మేజర్ కెనాల్ ఇరిగేషన్ సిస్టమ్స్. మనకి ఇక్కడ రివర్స్ ఇచ్చారు, అదేవిధంగా కొన్ని రాజస్థాన్ కెనాల్ ఒకటి, మహానది డెల్టా కెనాల్ సిస్టమ్, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కెనాల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సట్లెజ్, మహానది అండ్ గోదావరి ఇచ్చారు. ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదని అడుగుతున్నారు, ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి 1, 2 and 3. ఇచ్చిన 3 కూడా మనకి కరెక్ట్గా మ్యాచ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, నీటి పారుదలకు సంబంధించి నేషనల్ సోలార్ మిషన్ కింద ప్రారంభించిన పిఎం కుసుమ్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వ్యవసాయ నీటి పంపులకు సౌరశక్తిని ఉపయోగించడం, సోలార్ పంపులు ఏర్పాటు. తర్వాత ప్రశ్న, చంబల్ వ్యాలీ ప్రాజెక్ట్ క్రింది ఏ 2 రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్? చంబల్ వ్యాలీ ప్రాజెక్ట్ గురించి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్కి సంబంధించింది. యమునా నది ఉపనది అయిన చంబల్ నది, యమునా నది యొక్క ఉపనది అయిన చంబల్ నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్ట్ రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కాలువల నీటి పారుదల వ్యవస్థ సామర్థ్యం తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కాలువల నుండి నీరు ఇంకిపోవడం మరియు సరైన లైనింగ్ లేకపోవడం. తర్వాత ప్రశ్న, ప్రధాన జల విద్యుత్ మరియు నీటిపారుదల ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? శ్రీశైలం డ్యామ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కృష్ణా రివర్ మీద అయితే నిర్మించడం జరిగింది. తర్వాత ప్రశ్న, భారతదేశంలో సూక్ష్మ సేద్యం, బిందు మరియు తుంపర సేద్యం క్రింది అత్యధిక విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది? ఇది కూడా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడుగుతున్నారు. సో రీసెంట్ డేటా ప్రకారం దీనికి కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, కర్ణాటక. తర్వాత ప్రశ్న, తపతీ నదిపై నీటి పారుదల మరియు విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించిన ఉకాయ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉకాయ్ డ్యామ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గుజరాత్లో అయితే ఉంది. సో ఇది తపతీ నదిపై నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కెనాల్ ఇరిగేషన్ ఇన్ ఇండియా. కాలువల నీటి పారుదలకు సంబంధించి మొదటి స్టేట్మెంట్, పూర కాలువలు అంటే ఇనండేషన్ కెనాల్స్ నదిలో వరద వచ్చినప్పుడు మాత్రమే నీటిని పొందుతాయి. అండ్ రెండవది, జీవనది కాలువలు సంవత్సరం పొడవునా నీటిని అందించడానికి డ్యామ్లు లేదా బ్యారేజ్లను అయితే కలిగి ఉంటాయి. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి. ఇనండేషన్ కెనాల్స్ అదేవిధంగా పెరీనియల్ కెనాల్స్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నదిపై నిర్మించబడిన ఫరక్కా బ్యారేజ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? గంగా నదిపై నిర్మించబడిన ఫరక్కా బ్యారేజ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కోల్కతా ఓడరేవుల్లో పూడికను తొలగించి నావిగేషన్ను కాపాడడం కోసం. సో ఇది కూడా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ మరియు దుర్గ్ జిల్లాలకు సాగునీరు అందించడానికి మహానదిపై నిర్మించబడిన ప్రముఖ ప్రాజెక్ట్ ఏది? మహానదిపై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, గంగ్రేల్ డ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది కూడా ఛత్తీస్గఢ్లోని ధమ్తారీ జిల్లాలో మహానదిపై నిర్మించబడింది గంగ్రేల్ డ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో చంబల్ వ్యాలీ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం పొందని
రాష్ట్రం ఏది నాట్ ఏ బెనిఫిషియరీ ఆఫ్ చంబల్ వ్యాలీ ప్రాజెక్ట్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్. మనకి చంబల్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి గుజరాత్ అయితే రాదు, రాజస్థాన్ అదేవిధంగా మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి ఉపనది అయిన మంజీరా నదిపై నిర్మించబడిన నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? నిజాం సాగర్ ప్రాజెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ జలాలు తగ్గకుండా భారతదేశంలోని ఎడారి మరియు అర్ధశుష్క ఎరైడ్ సెమీ ఎరైడ్ ప్రాంతాలలో విస్తరించడానికి అత్యంత అనుకూలమైన నీటిపారుదల పద్ధతి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సూక్ష్మ సేద్యం, బిందు మరియు తుంపర సేద్యం, మైక్రో ఇరిగేషన్. తర్వాత ప్రశ్న, తుంగభద్ర నదిపై నిర్మించబడిన తుంగభద్ర ప్రాజెక్ట్ ఏ రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్? తుంగభద్ర ప్రాజెక్ట్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత ప్రశ్న, ప్రపంచ బ్యాంక్ సహాయంతో అమలవుతున్న నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం ఏంటి? నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నీటి వనరుల సమాచార వ్యవస్థ మెరుగుపరచడం మరియు పర్యవేక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటకలో కృష్ణా నదిపై నిర్మించబడి బసవసాగర్ డ్యామ్గా పిలువబడే ప్రాజెక్ట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నారాయణపూర్ డ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్ ఎత్తిపోతల పథకాలలో ఒకటైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తెలంగాణ. తర్వాత ప్రశ్న, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య నీటి పారుదల మరియు విద్యుత్ అవసరాల కోసం ఉద్దేశించిన బహుళార్థ సాధక ప్రాజెక్ట్ బీహార్ మరియు వెస్ట్ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మయూరాక్షి ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పొడి లేదా శుష్క వ్యవసాయ భూములలో శాస్త్రీయత లేని మరియు పరిమితికి మించిన కాలువ నీటిపారుదల వలన కలిగే ప్రధాన పర్యావరణ సమస్య ఏది? ఇంపార్టెంట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.